రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన మాటలతో అబద్దాలను నిజం చేయగలరని, నిజాలను అబద్దాలుగా మార్చగలరు అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఓ 420 అన్న ఆయన అతను ఇచ్చిన హామీలు కూడా 420నే అని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. 420 హామీలు ఇచ్చాడు. ఆ 420 హామీలు కూడా ఆయన స్పీచ్ ముఖ్యమంత్రి కాక ముందు స్పీచ్ కూడా మీరు వినాలి. నేను ముఖ్యమంత్రి అయిన తెల్లారే ఈ స్కీమ్స్ అని ఇస్తా అని గ్యారంటీ కార్డులు ఇచ్చారు. సంతకాలు పెట్టి ఇంటింటికి గ్యారంటీ కార్డులు ఇచ్చారు. గ్యారంటీ కార్డు అంటే మన అందరికి కూడా తెలుసు. ఆ గ్యారంటీ కార్డులను ఎంత మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడో ఒక్కసారి మనం ప్రజలందరూ కూడా రివ్యూ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు నేను మొదటి నుంచి కూడా అంటాను, చాలా మాటకారి, అబద్ధాలను కూడా నిజంగా పలికే వ్యక్తి, నిజాలను అబద్ధాలుగా పలికే వ్యక్తి అని చాలా బ్రోకర్ మాటలు మాట్లాడతాడు. ఊళ్ళల్లో ఉంటారు పంచాయతీ చెప్పేటోళ్ళు, దీన్ని దానికి చెప్తాడు, దానికి ఇది చెప్పేటోళ్ళు ఉన్నారు. దొంగతనం చేసినా కూడా దొంగతనం చేయలేదని వాదించేటోళ్ళు ఉంటారు. అంతకంటే దిట్ట. ఆ మాటలతోటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరినీ మోసం చేశాడు. ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టు